మన సహదేవు మన సంతోష ఎల్లేషు భావని మరి బాలు అరుసు భావని శేఖరు పద్మ మరి ప్రభాకరు మౌనిక మరి లింగము జయవ్వ అంటే ఇంకెవరన్నా ఉన్నారు రాసినాం అంతేనా మరి విట్టి మంది కలిసైనా బావలే వాళ్ళు బావలు అక్క తమ్ముడా తమ్ముడే మరి విట్టి మంది కలిసైనా మరి మీరత్తలైనా మన అక్కమైనా ఎక్కడ పోతుంది అక్షయి ఏ రాజ్యం వెళ్ళిపోతుంది ఏ దేశము వెళ్ళిపోతుంది ఇళ్ళ నీ పండుగ గడిచిపోతున్నది నీ పబ్బము గడిచిపోతున్నది ఓ తమ్ముడా అక్షయి నిన్ను ఏ దేవుడు ఎడవా పెరా తమ్ముడా నిన్ను ఏ నరుడు ఎడవా పెరా తమ్ముడా నీ ఆత్మ వాళ్ళకు ఉండేరా తమ్ముడు అందరి నోటి లోపల మరడు పండు అయినరా తమ్ముడా నువ్వు లేని జీవితం పురా తమ్ముడా నువ్వు లేని నీ ఇల్లు రా తమ్ముడా నీ ఇల్లు చిన్నబోతున్నది నువ్వు లేని గలవ చీకటి చేసి ఏనంగా వస్తావు తమ్ముడా ఏ దారి ఉంటా వస్తావురా తమ్ముడా అక్షయ్ నీ ప్రాణము వెళ్ళిపోవంగా నిన్ను అన్న నీ తల్లి నీ గాలికి రాలేదా మరి నీ తల్లి పద్మవా మరి నీ తండ్రి చంద్రయ్య నీ తమ్ముడు అఖిలు నువ్వు ఎవరికేమి చెప్పిరా తమ్మి ఏడగూలి కట్టుకున్నవురా నీ అక్కలు నీ గాలికి రాలేరా నీ మేనత్తలు నీ గాలికి రాలేరా తమ్ముడా నువ్వు ఎవరికేమి చెప్పి ఏడగూలి కట్టుకొని నువ్వు వెళ్ళిపోతివిరా తమ్ముడు మళ్ళీ వస్తావు నీతో చూడు వంటివా తమ్ముడా అక్షయ్ తోడుగా మాతో నుండి నీడల్లా మాతో నడిచి తోడుగా మాతో నుండి నీడల్లా మాతో నడిచి జ్ఞాపకాలు మనవాలేను తమ్ముడా జ్ఞాపకాలు మనవాలేను తమ్ముడా తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి పోతున్నా పోతా ఉన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా పోతున్నా పోతా ఉన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా నన్ను నా తల్లి పద్మవ్వ నా తల్లి పద్మవ్వ నన్ను నా తండ్రి నా తండ్రి చంద్రయ్య తమ్ముడు అఖిలు నేను వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోతా ఉన్నారా తమ్ముడా నేను వెళ్ళిపోతా ఉన్నారా తమ్ముడా తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి నలుగురు
వెళ్ళిపోయి ఆ తమ్ముడా ఆడానికి 12 పండుగలురా 12 పండుగలల్లా అక్క తమ్ముడికి వచ్చేది రాజీల పండుగ రా తమ్ముడా రాజీల పండుగ నాడురా అయ్యో నీ చేతికి రాగిడి కడతాను అనుకున్నారా తమ్మి నీ చేతికి కట్టే రాగిడి నీ కోడువకు కట్టువాలి తమ్ముడా తమ్మి నువ్వు వెళ్ళిపోతివారా తమ్ముడా తమ్ముడా నువ్వు కొత్త ఇల్లు కట్టుకుంటారా తమ్మి కడుపు పెట్టడానికి అల్లులేదా తమ్ముడా ఇళ్ళ నీ ప్రాణం వెళ్ళిపోవట నీ అత్తలు నీ కాలికి రాలేరా నీ మేనత్తలు నీ కాలికి రాలేరా నిన్ను కన్న నీ తల్లి పద్మవ్వ నీ కాలికి రాలేరా నీ తండ్రి చంద్రయ్య నీ కాలికి రాలేరా నీ తోడ పుట్టిన తమ్ముడు నీ తమ్ముడు వాకిలు నాన్న చేయరాని తమ్మి నీతో చూస్తున్నదురా నీ దారి చూస్తున్నదురా ఓ అన్నా ఒక తల్లి కడుపు లోపలరా అన్నా 2 చెక్కలై పుట్టినవరా అన్నా అన్న నా ఈడు వాసిపోతువా అన్నా అన్నను నా తోడు వాసిపోతువా అన్నా అన్న మనతో వండి నడిచిపోతే జోడు పెద్ద పుల్లు లెక్క మనం ఉండవురా అన్నా అన్న నువ్వు ఎవరికి ఏమి చెప్పి అన్న నువ్వు వెళ్ళిపోతువారా అన్నా ఓ తమ్ముడా గీరు తమ్ముడు నేను వెళ్ళిపోతున్నారా తమ్ముడా మన తల్లి పద్మవ్వ మన తల్లి చంద్రయ్య బైరవు తమ్ముడా రేపరేపకల్లా నా కొడుకు వచ్చేయలేడాని వచ్చినప్పుడు తమ్ముడా మన తల్లిదండ్రులు ఎంగిలి నోట విట్టకురా ఎడవ సేద కొట్టకురా తమ్ముడా ఎంగిలి నోట విట్టి ఎడవ సేద కొడితే అయ్యో నా కొడుకు వచ్చేయలేకపోయేపటికే నా కొడుకు అగిరి నన్ను కొడుతుండాలి ఏ చెట్టుకు ఎత్తరో ఏ గుట్టకు ఎత్తరా నా కొడక తమ్ముడా అగిరు మన తల్లిని దగ్గర తీసుకొని మన తండ్రి దగ్గర తీసుకొని దాయంగా తైనాడు ఎప్పుడా తమ్ముడా అగిరు నా మేనత్తలు నా బాగి తీరుతున్నది నా రుణం తీరుతున్నదే అమ్మో మరి కాని పిల్లవ చనిపోయిన వారికి స్వర్గలోకం ఉండాలి మన వారికైనా మరి మాది మోక్షాలు కలగాలి ఎప్పటికి వారి నీల భాగ్యం మరే బాబు గల్లా రాజయ్య లేడాని మరే కొడుకు గల్లా దశరథము తీసి ఎక్కడ వాయే మోనమైనా ఏ రాజ్యము వెళ్ళిపోయే ఏ దేశం వెళ్ళిపోయే నాయనా ఆకాశ దీపానివో నాయనా అందాల చంద్రునివో నానా రాజయ్య బాబగారి దేవుడు కొడక నీకు నాకు దూదగారి దేవుడు కొడక నేను వెళ్ళిపోతూ ఉన్నదా నా కొడక
ఎప్పుడగా నా బాకి తీరుతున్నాయి నాకు కొడుకులు ఉన్నారు నాకు బిడ్డలు ఉన్నారు మనవలు మనవరాళ్ళు ఉన్నారు అని నేను సంబరపడ్డ నేను సంతోషపడ్డరా కొడగా అయ్యో అయ్యయ్యోనే నాయనా అయ్యయ్యోనే నాయనా నువ్వు నా తోటి వాళ్ళ నానాన్ని పిలుచుకుంటే వాళ్ళ మొగుడు చనిపోయిన వారికి స్వర్గలోకం ఉంటారు మన వారికి మరి వారి మోక్షలు కలగాలి ఇవాళ ఈ రోజు లోపల మరి కథ గానానికి సెలవు పెట్టిన దాతలకైనా గాని మరి ముట్టింది ముఖ్యంగా వాళ్ళ పట్టింది బంగారంగా వాళ్ళ కొడుకులు బిడ్డలు కోటి సంపతులు వాళ్ళ బిడ్డలు వచ్చేంత బలంగా కలిగితో వాళ్ళ మళ్ళీ తోడై ఉండి దారడం వల్ల దాపై ఉండి మా పది మళ్ళీ మీ పది కలిగి ఉండి మీరే ఎంత పిల్ల ఉండి అక్కమంత అవసరం ఉండి మళ్ళీ ఎంత కోమరులు ఉండి ఎప్పటికి వారిని ఎలబైకి ఓరని దేశాలు వాళ్ళు ఏరని గాని రాజాని యువరాజు కీర్తి చక్రవర్తి తన ఒక్క బయట నీరవాలి దేవికి ఆడది మాస్టర్ ఎప్పుడు చేసిందో నా కూడా రత్నకాల రాజా నా బిడ్డ పుష్పలత నీకు తల్లి లేకపోయే ఈ గాడికి వెళ్ళి తల్లినైనా నేను తండ్రినైనా నేనా అని నా కూడా తల్లినై సాదుకుంటా తండ్రినై పెంచుకుంటానా అని రాజ్యాన్ని యువరాజు ఇద్దరు పిల్లగాళ్ళను పట్టుకోని రాజ్యం వెళ్తలేడు దేశం వెళ్తలేడు లోపల ఉంటున్నాడు రాజు రారా నా గుడక రత్నకాల రాజరాజే నా బిడ్డ పుష్పలత సాయి సవరించి పెంచి పెద్ద ఎత్తనాడి వల్లలో నేరల్లో ఐదేళ్ల పిల్లగాళ్ళు ఎప్పుడు అవుతున్నారు 5 ఏళ్ల పిల్లగాళ్ళు అయినాక చట్టంలా 5 ఏళ్ల పిల్లగాళ్ళు అయినాక ఏం కావాలి వాళ్ళకు లగ్గం కావాలి కనకావా 5 ఏళ్ల పిల్లగాళ్ళకు చదువు శాస్త్రాల విద్య బుద్ధులు కావాలి
మరి నా కొడుకు నా బిడ్డ 5 ఏళ్ళ పిల్లగాళ్ళు అయ్యిండ్రు వాళ్ళు ఎక్కడ ఆటలు ఆడుతున్నారో ఎక్కడ పాటలు పాడుతున్నారో నా కొడుకు దగ్గరికి పోతా నా బిడ్డ దగ్గరికి పోతానా అని రాజ్యాన యువరాజు కీర్తి చక్రవర్తి కొడుకు జాడల బిడ్డ జాడల బయలుదేరి పోతున్నాడు ఎట్లా పోతున్నాడు ఉంగరాలు వాడేటి బోడల్లా రాజ బోడల్లా నా కొడుకులే ముక్కు కేసరే ముక్కు కొడగా డాడీ ఆయన సూటి ఆడలేక గోడి ఆడతారు డాడీ అది పటాక మొగోళ్ళతో నానమ్మతోటి అత్తకాయలు ఆడుకుంటున్నారు బిడ్డ పుష్కిపోతుంది సైరం అత్తకాయలు కాదు బిడ్డ కచ్చకాయలు ఇక నానమ్మ మీద 10 గొద్దలు ఎక్కి బండి వచ్చింది బండి చొర్రు బండి బిడ్డ నీ ఆట మీద మన్ను వాడా నీ ఆట మీద దుమ్ము వాడదా కొడక డాడీ నేను ఎంకరేజ్ గోటికి స్కూటీ పెడుతున్నా బిడ్డ ఆయన లడ్డ కోటి పింక్ కోటి ఆ లడ్డ కోటి వచ్చింది పింక్ కోటికి వచ్చి తలిగింది అనుకోని పింక్ కోటి లడ్డ కోటి బొక్క అయింది నా పింక్ కోటి అని తలిగింది అనుకో లడ్డ కోటి 4 అక్కలైతే ఆయన సరికి కొనుక్కొస్తుండు ఎండాకాలం అంతా తిగురు పెడుతున్నాడు దోపోటు తలిగినట్టు అయింది ఆయన బిడ్డ నీ ఆట మీద మన్ను వాడా నీ ఆట మీద దుమ్ము వాడా ఆటలు బంద్ చేయి బిడ్డ మనం పడిపోయిందను మేము అప్పుడే బయటకు అంత తెలిసే అంత కరువు వేసేస్తున్నాం నాది అన్న గోటి ఇక కొడుతున్నా నీకంటే ఎక్కువ వచ్చిండు ఆ 2 లడ్డ కోట్లు అలా బిడ్డ ఆడుకున్నది ఆట కాదు పాడేది పాట కాదు మనకు విద్య రావాలి బుద్ధి రావాలి ఏడొచ్చింది ఆటలు కాదు గురుకుల పాఠశాలలో చదువులు శాస్త్రాలు విద్య బుద్ధులు నేర్చుకోవాలి నడురి పోందా ఎందుకు మమ్మీ డాడీ ఇలా మాకు కొత్త చీమ వదిలి చిద్దిపెట్ల మా క్లాస్మేట్ వాళ్ళు అందరు లేచిపోయిండ్రు ఆ చీమ కోతురు మేము పోతాం ఇలా
మహారాజాను ఎవరో కీర్తి చక్రవర్తి మహారాజు కొడుకు దగ్గరికి ఏర వచ్చిండు బిడ్డ దగ్గరికి ఏర వచ్చిండు రాయే నా బిడ్డ గురుకుల పాఠశాలకు వెళ్ళిపోదామా అని ఆ కీర్తి చక్రవర్తి కొడుకుని ఎత్తుకొని బిడ్డలు ఎత్తుకొని గురుకుల పాఠశాలకు బయలుపోతున్నాడు మహారాజాను యువరాజు రారా నా కొడుక రాయే నా బిడ్డ అని రారా నా కన్న కొడుక ఇద్దరు పిల్లగాళ్ళు తీసుకొచ్చిండు గురు దగ్గరికి ఏడవచ్చిండు దండం పెట్టిండు అయ్యా అయ్యా గురువర్యా బిడ్డ మాది ఇక్కడికి దగ్గర 12 ఎవరి మీద భూ చక్రగిరి పట్నము నా పేరు కీర్తి చక్రవర్తి అయ్యా నా కొడుకు నా బిడ్డ వాళ్ళకు నీ దగ్గర ఎన్ని విలువిద్యలు ఉన్నాయో అన్ని విలువిద్యలు అలా పోయి ఇప్పుడు ఈ లెవెల్ నా బిడ్డ అది పెట్టినా లేకుండా పార్టీగా దుడ్డే అది బాగా బియ్యం అవుతుంది ఏ బియ్యం కాదు భయం అనాలే ఈ సారి దొంగ కోళ్ళు అట్లా లెక్కగా పడతాడు దొంగ కోలు పట్టి మొక్క నీదే నా దగ్గర సారి అడిగి ఇస్తుంటాడా ఎత్తున్నదా ఎడ్డు ఎడ్డు చెట్టు అయ్యా ఎటు వరకు డాడీ నేను పోతున్నా నేను మళ్ళీ వస్తానే. నా కొడుకు నా బిడ్డ పైన డాడీ నీకేంద్రా నేను మళ్ళీ వస్తా. కట్టలాగా పోయేస్తా కట్టలాగా పోయేస్తా కట్టకాకుండా కట్టవాడదు మరి ఏ సాపలు పట్టుకొస్తా సార్కు నాకు అది ఇప్పుడు ఫస్ట్ నుంచి ధన్యవాద ఎట్లనే నమస్కారం దండం పెట్టాలి ఇట్లా సార్ దండం నువ్వు పెట్టే దండం ఎదుర్కొంటే తొండం పిచ్చి పిచ్చి ఎక్కి తక్కువ దండం అర్థమైందా సరే బండ కట్టి కాబట్టి నా పాదాలకు మీ నమస్కారాలు ఎట్లా దగ్గరికి వేరే పెట్టేసుకుంటా ఆరు చెప్పరా జాగరు బల్లకృష్ణ నాది పోయే ఇటు చూడు పిచ్చిరాలా చీడోడు కూర్చొని స్టార్ట్ అప్ నిలుకోవాలి ఓకే నువ్వు చదువుకుంటే ఓకే లేకుంటే చేతులు పడితే ఓకే ఊళ్ళో దాంట్లో తిరిగి వస్తాను రకరకాల కోరుకులు ఉంటాయి పల్లె సరేనా చీడో కూర్చో మీరు అక్కడ కూడా అనుకుంటున్నారు రాహుల్ అక్కడ వీళ్ళకి శ్రమ సరిపోతున్నారు బాకీ కావాలి బద్మాష్ ముఖం పెడుకో సాకల ముఖం పైన వెనక మోరింది స్టాండ్ అప్ అంటే నిల్చోవాలి నిల్చుండ్రి మీరు అందరు నిల్చోండి కథ అయిపోయాక క్రమశిక్షణ తెలుసుకుంటున్నాను నాన్న ఎందుకంటే నువ్వు లైఫ్ లో నువ్వు వాళ్ళ మిస్సింగ్ అవుతావు కదా నీ అందరితో గోళీలు ఎత్తా శ్రీరామ్ ఒరియా సర్తవరి స్టార్ట్ వెరీ గుడ్ లైట్ కూడా కనబడతావు పోలే రారా ఏమైంది రక్తకాలం తక్కువ సరే లాలి మీరు సార్ కాలేజీ లారా మీరు అగల నాకే అవసరం ఉంటుంది కానీ నీ పేరు పోరియా
తెప్పించుకోవాలి బాలకృష్ణ భర్త ఆయన సారథి తెప్పించుకోవాలి ఆయన సారథి తెప్పించుకోవాలి నేను చెప్ప పుష్పలాట అబ్బా పుష్పం పుష్పలాట అంటే ఒప్పుకోను ఇక రక్తకాలం మాట్లాడిన ఒప్పుకోను ఇంకా రక్తం లేదు అది బాగా సరే నాకు పల్లెకొచ్చారు కానీ మీరు చిన్నప్పుడు అమ్మాడుకుంటే అంగన్వాళ్ళకి అర్రా ఇక్కడ ఖర్చులో తలగేది ఇక్కడికి గారిగా రక్తకాల పలక చేసుకున్న వాళ్ళ చిలుక పలక సార్ మా డాడీ కొత్త పలక కొనిచ్చిండు ఇక రాత్రి పక్కన పెట్టుకుంటే బిచ్చలు బిచ్చలు అయింది సార్ పొద్దుతోగా మూడగా పక్కన పెట్టుకుంటారు ఇక రాత్రి మరి ఇక్కడ ఎవరు పక్కన రాస్తాడు ఆయన పలక మీద ఆయన పలక వాడతా అదే చిక్కగా వాడుతుంది నల్లారు నల్లరు పెడతారు నల్లారు దేనికెడతారు పోయి అయితే ఇంకొకటి ఏదో మరి పలక అంటే అట్లా అయిపోయింది మరి బల్లగ్రంగా తెచ్చుకొని పలకొని తెచ్చుకున్నారే ఈ పలపాలు గిట్లా ఎందుకు గట్ల తిన్నావు మరి అది ఎట్లరా అది తీయగా చిన్న తిన్నా ఓకే రైట్ చాలా బడ్జెట్ డెవలప్మెంట్ ఉంది మరి ఇక్కడ వాళ్ళ పలుపు దొంగ మూలం రాలి నువ్వు ఆయన పాపం బట్టి సరే నాని చూసో పెడతా ఆలు పెట్టిస్తా ఏంటిది సరే అలాంటి నువ్వు అన్నారే సరే అంటే అలా వీకంతే ఇక్కడ సరే పూరి ఆట అలవాటులో ఇలాంటి ఇల్లు అలవాటులో ఊళ్ళో అలవాటు ఎవరంటే నాకు అర్థం కాదు నాని వాళ్ళు పెట్టేసిన మంచి దిద్దుకొని ముచ్చుకొని ఇంటికి మంచి హోంవర్క్ చేసుకుంటారు మళ్ళీ రావాలి కదా కథలు మా ఇద్దరు పిల్లగాళ్ళు తీసుకుపోయి గురుకుల పాఠశాలలో మానవు ఇద్దరు పిల్లగాళ్ళు తీసుకుపోయి గురుకుల పాఠశాల వేసిన వరకల్లా ఆ పిల్లగాడు రత్నకాల మారాదు గాతల్లి పుష్పలాత మరి అటువంటి పలక పలకం చేతు లోపల అట్టంగి మరి కన్న తల్లి పుష్పలాత రత్నకాల మారాదు పలక పలకం చేతిలో పట్టుకొని ఎక్కడ పోతుంది 6 వంగలింగాలు ఆచారవంతుడు 70 కోట్ల దేవన దేవతలు ఎప్పుడు అది చేస్తున్నారో తల్లిదండ్రి ప్రాధాలకు నమస్కారం అన్నారు గురువు ప్రాధాలకు నమస్కారం అని పలక పలకం చేతిలో పట్టుకొని సారు ఒకటంటే 2 రాస్తున్నారు 2 అంటే 4 ఎప్పుడు రాసుకున్నారు 4 అంటే 8 రాసుకున్నారు 6 శాస్త్రాలు 18 పురాణాలు 56 అక్షరాలు ఎప్పుడు నేర్చుకున్నారు కచ్చిశాము నేర్చుకున్నారు కన్నశాము నేర్చుకున్నారు పుష్టిపూలు నేర్చుకున్నారు భాగవతం ఎప్పుడు నేర్చుకున్నారు అన్ని విద్యలను వాళ్ళు నేర్చుకున్నారు రాజ్యాల యువరాజు కీర్తి చక్రవర్తి భార్య అనిపోయిన బాధలతోటి ఆ ఇద్దరు పిల్లగాళ్ళు గురుకుల పాఠశాల లోపల ఉంటాయి గాని ఆ కీర్తి చక్రవర్తి మహారాజు రాజ్యం వెళ్తలేడు దేశం వెళ్తలేడు ఇళ్ళ లోపల ఎప్పుడు ఉంటున్నాడో పట్నం మీద ఎప్పుడు కళ్ళ చూసినారా పట్నం మీద కళ్ళ చూసి అరే అన్నా అరే తమ్ముడా ఇలా మనం మక్క అంటే ఎక్కడ అక్కడ పాలవుతుంది శ్యామ అంటే ఒక శివల పాలైపోతున్నది మనం ఎక్కడ లేని బాధలు వస్తున్నాయి లేని కష్టం వస్తున్నది మన రాజ్యం వెళుతలేడు దేశం వెళుతలేడు రావు దగ్గర పోయి మొరబెట్టుకుందామా అని పట్నం మీద ఏ కస్తులై రావు దగ్గరికి వస్తున్నారు పక్క
మీ ప్రజలు ఏనాడు కలగిస్తున్నారు రాజు ఏనాడు ఏలుతలేడు దేశం ఏనాడు ఏలుతలేడు అక్క తెలక్కల పాలెత్తి పల్లెత్తి పందల పాలవుతున్నది రాజు వెళ్ళిపోయి చెప్పి వస్తామని చెప్పబోతున్నారు పక్క మీ ప్రజలు ఎట్లా వస్తున్నారు హరే రమ 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 రాజవేంతలో దేశవేంతలయ్యా 12 మధ్య ఏనాడు అవుతున్నది నక్కల పాలవుతున్నది అల్లెక్క పందల పాలవుతున్నది ఎక్కడ పంచాయతీలు అక్కడ ఉంటున్న ఒకటి పంచాయతీ రోడ్డు మీదనే ఉంటున్నాయ్యా రాజవేలుతావా దేశవేలుతావా మా భార్యను తోలుకొని మా పోరాలను తోలుకొని పంత రాజ్యం బొమ్మంటావా ఓ రాజేంద్ర నేడు పట్నం మీ ప్రజలు అందరూ ఏ కస్తులయ్యా రాజవర్య నీ భార్య నీలవది చనిపోయిన కడికి రాజ్యం వెళుతలేవు దేశం వెళుతలేవు నేను చేను లోపల పంట వండించుకుందామంటే మా కంట ఎత్త నక్కల పాలవుతున్నాయి శామంట వరకు శివల పాలైపోతున్నాయి అయ్యా ఇక్కడి పంచాయతీలు అక్కడనే ఉన్నాయి అత్తగారి పంచాయతీ అత్తగారి దగ్గరనే ఉన్నాయి కోడల పంచాయతీ కోడల దగ్గరనే ఉన్నాయి అయ్యా నువ్వు రాజ్యం వెళ్తలేవు కాబట్టి మరి నువ్వు వచ్చి రాజ్యం వెళ్తావా లేకపోతే మమ్మల్ని ఏదైనా రాజ్యం వలస పొమ్మంటావా అని ఆ పట్నం మీ ప్రజల వలకంగా రాజుకు గుండెలో గోబెల్లు అన్నాయే అమ్మా ఓ కొడుకులాల ఓ బిడ్డలాలా మీరందరు వెళ్ళిపోయినాక నేను ఎవరితోని నేను బ్రతకాలే అందుకే అంటారవ్వా నాటికైనా ఒక్కోడు నడితే తోవనడోదు ఒక్కోడు నడితే తోవడోదు 10 మంది నడిచిన తోవడతో అంటారు నా కొడుక మీరందరూ వెళ్ళిపోయినాక నేను ఎవరి కోసం బ్రతకాలే మీ తోట నా బ్రతుకు నా తోట నీ బ్రతుకుల కొడక మీరు ఎక్కడ ఉంటే నేను ఎక్కడనే ఉంటా మీరు ఎందుకు బాధపడుతున్నారా ఇప్పుడే ఇదే గడియల లోపల వేటశాల మార్గం వెళ్ళిపోయి మన యుద్ధం ఏదమన్నాను కీర్తి చక్రవర్తి పట్నం మీ ప్రజలు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు అరే కొడుక మంత్రి రావన్న నేను వేటశాల మార్గానికి వెళ్ళిపోతున్నా నాకు మమ్మల్ని బాణాలు తయారు చేసి నాకు గుర్రాన్ని తయారు చేయమన్నాడు ఆ మంత్రులైన కానీ గుర్రాన్ని తయారు చేసి మమ్మల్ని బాణాలు తయారు చేసి పెట్టిను ఇక నేను పోతానని రాజ్యాన్ని ఎవరు కీర్తి చక్రవర్తి ఇంట్లోకెళ్ళి బయటకి వెళ్ళుతున్నాడే అమ్మా ఇంట్లోకెళ్ళి బయటకి వెళ్ళంగా గురుకుల పాఠశాల లోపల ఉన్న 2 పిల్లగాళ్ళు మధ్యాహ్నం 12 గంటల సమయం అవుతున్నది మా తాకలైతున్నదవ్వా మా తండ్రి దగ్గరికి పోయి బాబు నువ్వు ఎంత పోయి మామా అయ్యో గట్టుకో 2 పిల్లలు మా తండ్రి దగ్గరికి పోయి మా తండ్రి చేత కోలం అంతా అన్నం తింటామని అయ్యో సందేడు పుస్తకాలు ఓ దేవుడా అయ్యా సందేడు పుస్తకాలు ఓ దేవుడా అయ్యా సంఘాలు పెట్టుకొని 2 పిల్లలు రా పిల్లలు అయ్యా పిల్లలు వస్తుండ్రు ఓ దేవుడా పిల్లలు వచ్చేవరకల్లా గా కన్న తండ్రి అవ్వలాల ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళి ఎప్పుడూ పోతున్నాడు పోయే వరకల్లా గా 2 పిల్లలు గిర ఉడికి వచ్చి ఓ దేవుడా తండ్రి ప్రాణాల
మమ్ముల విడిచిపెట్టి నాయనా నువ్వు వెళ్ళిపోతావారా ఓ నాయనా ఏటి రాజాలు కాదేవో నాయనా నువ్వు వెళ్ళిపోతావురా ఓ దేవుడు ఓ నారా నువ్వు ఓదే ఓది అని నేను మీతోటి అత్తవురా అయ్యో నారా మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతే మేము ఎవరితోటి ఉండాలరా అయ్యో గీతి చక్రవర్తి నాడు నేను మీతోటి వస్తావురా అయ్యో నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకోవాలి అక్కడైతే 100 రోజులు పెడతారు కూమలైతే ఎవరిస్తారురా మీతోటి నేను వస్తాను తల్లి వేరు నువ్వే కాదేవో నాయనా తండ్రి వేరు నువ్వే కాదేవో తల్లి లేకపోయినా నువ్వు యాదీనావు తండ్రి వాయి నువ్వు పెంచినావు నువ్వు వెళ్ళిపోతే ఎవరు చూసుకొని నేను ఉండవాలి నాన్న నువ్వు వెళ్ళిపోతానంటున్నావురా నాన్న నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరితోటి ఉండాలిరా ఓ నాన్న కీర్తి చక్రవర్తి మాకు తల్లి ప్రేమ తెలియదురా నాన్న తల్లి చేసుకోని ముందు తినలేదురా అయ్యో నానా తల్లి సరివారు మేము ఈతలేదురా అయ్యా ఓ నాన్న ఇయ్యలను విడిచిపెట్టిపోతే మేము ఎవరితోటి ఉండాలరా అయ్యో నీతోటి మేము వస్తాము నీతోటి మేము వస్తాము ఇంత మాట వలక పట్టే పిల్లలురా పిల్లగాళ్ళకి వచ్చి నానా ఏ రాజ్యం పోతావు నానా చిన్ననాడు అవరు దూరం ఎత్తుకున్నావు నానా తల్లి ప్రేమ మాకు తెలియదు నానా తల్లి తనవానికి ఇక లేదు నానా తల్లి పక్కన ఎవరు వండుకోలేదు నానా అబ్బాయి దాదుకున్నావు నానా అయ్యా దాదుకున్నావు నానా ఏ రాజ్యం పోతావు నానా ఏ దేశం పోతున్నావు నాయనా మాకు ఆకలి అయినప్పుడల్లా నానా మేము లేదు వాళ్ళ తినలేదు నాయనా ఇలా ఏ రాజ్యం పోతావు నానా నువ్వు లేదు మేము తెలియదురా నాయనా ఇద్దరు పిల్లగాళ్ళు కన్న తండ్రి వేటికి వచ్చి నానా మేము లేదు నువ్వు ఏ రాజ్యం పోతావు నానా నువ్వు లేదు ఏ దేశం పోతావు నానా తండ్రి అది ఆదుకున్నావు నానా మీ ఎంబడి మేము వస్తావు నానా ఇద్దరు పిల్లగాళ్ళు ఏనాడు ఏడుతున్నారు పుష్పలత కొడక రత్నకాల రాజా మీరు ఎందుకు బాధపడుతున్నారు కొడక తల్లినైనా నేనేరా తండ్రినైనా నేనే పోనొక్క గడియ రానొక్క గడియ ఉండనొక్క గడియ ముక్కాన 3 గడియల ఏర వస్తా కొడక నేను వచ్చే వరకల్లా దాసోళ్ళ దగ్గర ఉంటుంది కొడక దాసోళ్ళు ఏం చేస్తారు మీకు ఆకలి అయినప్పుడు అన్నం పెడతారు దూహలైనప్పుడు నీళ్లు ఇస్తారు అదే రోజు టైం గురుకుల పాఠశాలకు వెళ్ళిపోతున్నారు చదువు శాస్త్రాలు విద్య బుద్ధులు నేర్చుకొని మళ్ళీ ఇలా కత్తున్నారు మీరు వద్దనే ఉంటుంది కొడక ముక్కాన 3 గడియల ఏర వస్తానన్నాడు రాజు సరే పర్వాలేదు నాయన ముఖాన 3 గడియలు ఏర వస్తానన్నవాని ఆ కీర్తి చక్రవర్తి ఏమి చేసిన ఇద్దరు పిల్లగాళ్ళ వీసిన దాసి బిడ్డల చేతులు లోపల పెట్టి నా కొడుకు నా బిడ్డలా నేను వచ్చేదాకా నా కొడుకు పైన నా బిడ్డ పైన అని వాళ్ళ చేతులు లోపల పట్టి రాజుల కచ్చిరి కాడికి వచ్చిండవు రాజుల కచ్చిరి కాడికి వచ్చేవాడు గల్లపట్నం 100 కళ్ళ చూసారు అయ్యా
ఇలా మా రాజ్యం అటువంటి వేడశాల మార్గం వెళ్ళిపోయి మా అటువంటి మొక్క అంటే మా నక్కల పాలైపోతుంది శామట వాళ్ళకి శివల పాలైపోతున్నాయంగా రాజాని యువరాజు నలుగురు మంత్రులే అటువంటి 7 మంత్రులు ఏమడ పెట్టుకోవాలి ఒరే కొడక మంత్రులారా గడియ లోపల మనం వెళ్ళిపోవాలి అటువంటి అమ్ములు బాణాలు చేతి లోపల పట్టుకోని వాటి అమ్ము చేతి లోపల పట్టుకోని అమ్ములు బాణాలు వాళ్ళు చేత పట్టినారు వాళ్ళు చేత పట్టినారు పండుకున్న పుల్లారాజు లేని కొట్టబట్టే రాజు లేని కొట్టబట్టే పండుకున్న పుల్ల లేపి కొట్టుకు మనం రాజా యువరాజు కొట్టి కొట్టి తర్వాత కచ్చి ఎండల వేడికి చక్రవర్తి మహారాజు తుఫాను పడివి లోపల మీద ఎండ కొడుతున్నది కింద తల్లి కాలుతుంది దామరంటి పాదాలు ధరణి మీద పెడితే గమ్ములు పొక్కులు వస్తున్నాయి నడతామంటే నడవతరం అయితే లేదు లేద్దామంటే లేవతరం అయితే లేదు నా కొడుక మంత్రులారా మీరు ఎక్కడ ఉన్నారా కొడుకు ఎత్తికి పెట్టడో రాజాన రాజు ఏనాడు కీకట్టంగా మంత్రులు ఏనాడు చెవన పెట్టిరు మా రాజుకు ఏ బాధలు దేవి కష్టగానే వచ్చిందని గిద రాజు వేడికి వచ్చిండ్రు అయ్యా రాజేంద్ర ఏమైందయ్యా తానలేను రా ఏంటి తండ్రి నాకు దానికి దూపం లేకునే కొడక ఏదన్నా రాజ్యం వెళ్ళిపోయి నాకు నీళ్లు తీసి కట్టే నా ప్రాణం బతుకుతుంది రా రాజు ఏనాడు చెప్పిందో మంత్రులు ఏనాడు చెవన పెట్టిరు 7 మంత్రులు ఏనాడు చెవన పెట్టిండ్రు రాజు కింద 3 మంత్రులు అయినా గుట్టుకొని 4 రాజ్యాలు శ్రీవత్తమాని ఎక్కబోతున్నారు కాబోతున్నారు రామ రామ కోదండ రామ కోదండ పల్లె లోపల గుడిసె వేడికి వచ్చి హలో ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే ఇట్లా వన్నా అంటే లేపరా అట్లా పోయేటోళ్ళు నా ఇంటికి ఇట్లా పోయేటోళ్ళు నా ఇంటికి
అయినా 7 కమ్మల గుడిసె నాది కమ్మని వరములు కుమ్మరించిన ఆకుసాట దాగెదను ఆకుసాట గూడెదను నా కులమే భోగమ కులము అంటే భోగమాలంటే దొమ్మరుల్లా వాడితో దొమ్మరోళ్ళు అంటే కేసు పెడతా కాదురా మరి ఏందనుకుంటున్నా అడుగుతారమ్మా మమ్మల్ని భోగమ చెలికత్తలు అని పిలవాలి సాని పిత్తు తెంచుకొస్తాను బుగ్గ కొట్టు నన్ను చూడక నేను రాకముందుకే కంట నీ బాంచ హలో లోగిల ఎవరు ఇద్దరు లేవాలి అమ్మా మాకు బాగా దుర్బలు అవుతుంది నీళ్ళు అమ్మా నాకు లైన్ అంటే లైన్ నాకు లైన్ పట్టిరు చూడు మొగళ్ళు ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసుకుంటా టోకెన్లు తీసుకొని లైన్ కట్టుకుంటా నా తర్వాత కాడ వచ్చుతారు వచ్చి అయ్యో కాలింగ్ బెల్లు ఒక్కొక్కళ్ళు చూడు సొల్లు కక్కుతుర్రు మన్ను బుక్కుతుర్రు లైన్ దొరకక తర్వాత అక్కడ పిచ్చోళ్ళు అయి తిరుగుతుర్రు అవ్వతోడు ఏమన్నా కూర్చున్న ముగ్గురు మొగళ్ళు అయితే అప్పటి నుండి నీ ఫోన్ నీ గురించి చంద్రయ్య పిసలు వేపుకొని పోయిండు కొద్దిగా నాకు అత్తడు కావచ్చు వాళ్ళు సిమ్ములు మారుతున్నారు ఏ నెంబర్ కలుతుందో ఏం చేస్తుందా ఇక గాలి భూమి అయితే గాలి అవుతాడు ఆయనకు దర్వాజ ముందుగా దొరకలేదని వెనక దర్వాజ అక్కడ ఇక ఆయన ఆగం అవుతాడు ఇక తలారి సాయిలు అయితే ఎడ తిరుగుతుండో ఎడ దింపుతుండో ఏం కథనో నా టోకెన్ రాక పిచ్చోళ్ళై తిరుగుతుండ్రు ఇక్కడ అగ్గిరెడ్డి పల్లె కాడ ఆగం అవుతుండ్రు అయినా పని ఉన్న వాళ్ళు అయితే పొద్దుగాలు వస్తారు పని ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా వస్తారు ఏం పని దిక్కు లేని బాడికావులు అయితేనే పట్ట ఒకటి వస్తారు అవ్వా మాకు నీళ్లు కావాలని మీ దగ్గరికి వచ్చినాం ఏంది నీళ్లు కావాలని వచ్చినాం అవ్వా నీకేం కావాలి నీళ్లు వాటర్ పానీ దేవతోడా మీరెవరు ఫస్ట్ అడ్రస్ చెప్పు మాది ఇక్కడికి దగ్గర వచ్చిండు చూడు దర్వాజల పొంటే తిరుగుతాడు ఈయన సూర్ల పొంటే మరి బాగా పన్నెండు ఎవరైనా పట్నమే పట్నం చక్రగిరి పట్నము పట్నాన్ని ఇరవై కీర్తి చక్రవర్తి రాజు వేడశాల మార్గం వచ్చిండు ఎండల వేడికి బండల దగ్గరకు దాంట్లో దూపలు లేసి అద్దుపాన అడవి లోపల అడ్డం పడిపోయిండు మా రాజుకు నీళ్లు పోస్తే నువ్వు మాకు పోతే మేము తీసుకోపోయి మా రాజుకు పోసి మా రాజు లేపుకొని మా రాజ్యం పోతాం మంత్రుడే ఇంత చక్కదనం ఇంత మంచి ఉన్నానంటే నేను ఎవరు నిన్న కిందేం లేదు మీదేం లేదు నడివేం లేదు పల్సర్ బండి ఎక్కిపోతే నువ్వు పట్టుకుంటేనే ఆగుతావు కానీ నువ్వు గాలికి ఆడుతావా బుల్లెట్ బండి ఉంది కట్టకురాగా పెట్రోల్ పంక్ దొరకవద్దు బుల్లెట్ బండి లేపుడన్నా అవుతుందా చెప్పు స్టాండ్ వేసే ఉంటది స్టాండ్ ఎత్తనే లేవాలి నీకు అయినా మీరు రాజకీయం అంటే మంత్రుడా మంత్రుడు ఉన్నాయి అన్ని దగ్గర ఏంటి ఉన్నాయి అన్ని దగ్గర అంతురాజు గారు అంటే వీళ్ళు ఎవరు పైసలు గుంజటోళ్ళు ఆమెకి ఏర్పాటే భూమి చూడాలి గాలి ఆయనకేమో సంబరం అనిపిస్తాను అవ్వా మేము మంత్రులం కాబట్టి మా దగ్గర పైసలు వీళ్ళవు కొన్ని దగ్గర ఉన్న నీళ్లు పోతే మేము పోతాం అవ్వా ఏం కావాలి నీళ్లు అత్తె వస్తా అత్తే వస్తా అంటే నీకేం కావాలి నీళ్లు కావాలి అత్తె నీకే వస్తా అత్తేం పోతాము నీకేం కావాలి నీళ్లు కావాలి కానీ అత్తె నీకే వస్తా బిడ్డ నీళ్ళు ఎడికి ఎలా వస్తాయి వాళ్ళు నల్ల రావాలి పోయాలి ఆయన నల్లత్తలేదా నాకు రాంది వస్తారా బండి అయిపోయింది నల్ల అవు చంద్రయ్య రాంది పోతారు ఎవరన్నా ఎవరు చంద్రయ్య వెంకటేష్ నీకు బాగా ఎగిరుతా ఉంది రేపు గుత్తపత్తి ఎడతావా అవైది కాదే నీకు నిలబెట్టాడ వండు పొద్దుగా వంగ లేపితే తీయడ వండు చేయకపోతే ఈ జోకురా ఇది అవ్వా వాళ్ళకు ఫుల్ ఎగిరితా ఉంది నీళ్లు పోతే మా రాజు దగ్గర పోతాం ఆమెకి ఎగిరితూ ఉంటుండే అయితే రాజకీయం ఉండే మంత్రులు మీరు మరి మీకు నీళ్లు కావాలి మరి మీరు నీళ్లు తీసుకుపోయి రాజు అడవి లోపల వేటశాల మార్గానికి వచ్చి అడ్డమడిపోయిండు మరి నీళ్లు కావాలంటారు కానీ మీకు నీళ్లు నేను ఇయ్యనయ్యా ఎవరికి ఇస్తావు రాజు వచ్చినాక రాజుకే డైరెక్ట్ వస్తా నీకు అయ్యా
మరి ఇప్పుడు రాజు ఎట్లా ఎత్తుకోమంటావు ఎట్లా ఏమంటావు ఇగో 4 గొల్ల పట్టెడు గొల్ల మంచం ఇస్తానా 4 గొల్ల పట్టెడు మంచం ఇస్తానా మంచం అన్నారు కాదు కూడా అది కుక్కలు పాడియాను ఉంటాయి మీలో మెత్తేసిన కింద మెత్తేసిన నేను వంట ఇక గంటవండి నువ్వేం చెప్తాను పక్క వంటి అంటే పసిపిల్లగా ఉన్నట్టే ఉంటాం చేసుడు తక్కువ నిన్నే నన్ను కాదు అయితే వయాల నువ్వు అంటేది కాదు ఈ మంచం లోపల రాజు నేర్చుకొని వస్తే వచ్చినాక నువ్వు వస్తా సరే పర్వాలేదు అని కదా బోం కలవా ఇంత మాట వలకంగా మంత్రులైన కానీ మరి గడిలో దగ్గరికి వెళ్ళిపోవాలి మరి అటువంటి అది ఒక 4 మంత్రులైన మంచాన్ని తీసుకొని అడిగి తోడు పడుతున్నాడే అమ్మా చెరువన్నారు చెరువన్నారా మంచం మీద వంట పెట్టుకోవాలి 4 మాత్రం 4 ఇక్కడ ఎత్తుకోవాలి ఇక్కడికి దగ్గర గానాడు చూడు 7 9 మంత్రులు రాజ్యాన రాజుల తోలకనామంగా కలవాసరాని కళ్ళతో చూసింది అబ్బా రాజు ఎంత చక్కదని ఉన్నాడమ్మా పొడిచేటి పొద్దుల మెలిగేడు దియోల పున్న వెన్నెల పూసిన తంగడి 66 అష్టరేఖలతో అబ్బా ఎంత అంద చందంగా ఉన్నాడమ్మా మరి రాజుకు నీళ్ళు పోతా మరి నీళ్ళు తాగినాక రాజులు ఎత్తాడు తన రాజ్యం తాను వెళ్ళిపోతాడు నాకేమన్నా ఉపయోగం ఉంటుందా అవి చంద్రయ్య ఉంటుందా నువ్వు ఏం లేపినా లేపేటట్టున్నావు మరి అదో ఎవరో చెప్పి అంటారు సత్యవాక అన్ని రకని మంచి మరి రాజుకు అట్టిగా నేనెందుకు అనిస్తా రాజ్యానికి రాజు దేశానికి దొరనాయే మరి నాది 7 కమ్మల గుడిసే రాజుది 7 అంతరాల మహలు 7 కమ్మల గుడిసే ఎండ కొడితే బలబల వాన కొడితే బొలబొల నాది 7 కమ్మల గుడిసె నుంచి 7 అంతరాల మహలు మీది పోవాలి ఎన్నొద్దులు వేయాలి ఇక్కడ సంసారం 100 50 అయిన పటాకి 20 రూపాయలు నోటు పట్టుకొని వస్తున్న దగ్గరికి ఎన్ని రోజులంటే ఉండన్నాని కలవాది రాని మందిలో పెట్టుకొని చేరు మనకు మందులో మంచి మగ్గు తెచ్చింది మగ్గులో నీళ్ళు పోసింది నీళ్ళల్లో రాజు వేడికి వచ్చిన కలవాది రాజును కూడా పట్టే రాజును కూడా పట్టే అయిపోలే కొట్ర గట్టి కొట్రా ఇక రాజును కూడా పట్టే ఓ దేవుడా రాజును కూడా పట్టే ఓ దేవుడా ఇక రాజు లేపుతుంది అవి అయిపోలేదు కొట్టుర్రా రాజు లేపుతుంది లేపుతుంది లేవయ్యవో రాజా ఓ రాజు ఎన్ని రోజుల కింద రాజు ఆగిండో ఎటువంటి తటే గాలి భూమయ్యే ఇక లేవయ్యవో రాజా ఓ రాజు ఇక నీళ్ళన్న రాజు ఓ రాజా రాజు ఎటువంటి తటే సొయ్యలేదు ఖాళీ లేదు ఇక నీళ్ళు పోయబట్టే రాజు నీళ్ళు వస్తుంటే ఉష్కడ పోసినట్టే ఉనికడ పోసినట్టే
పోషణ కావాలా అటే పోతున్నాయి పోషణ కావాలా రాజు తాగుతూనే ఉన్నాడు ఎల్లు పోతాయి అటే పోతున్నాయి నీళ్ళల్లో మందు పెట్టిందమ్మా సత్తమ్మా ఈ మందు వాడుతుందా పారకపోతే సప్పుడేక వీక్తాడు కావచ్చు ఇక మనకింత మందు నాటామో దేవుడు ఇక మందు పెట్టింది కలవాతి సత్తమ్మ మాడకెట్టంగా ఎక్కతక్కైతే పిచ్చి లేచిపోతుందంట నిజమేనా చెప్పవు ఇక మాడకెట్టంగా ఎక్కతక్కైతే పిచ్చి లేచిపోతాడని కొద్దిగా పెట్టింది ఇక వరి చేతుల మందు నాటామో దేవుడు ఇక సాధికింత రాసింది ఇక కల్లాకు పెట్టబట్టే ఇక మరి కళ్ళ మందులు రామో దేవుడు ఇక మందులు పెట్టినది అరికళ్ళ మందులు పెట్టింది మరి చేతుల మందులు పెట్టింది సాధికి రాసింది ఎడవచ్చల రాసింది ఇక ఇవన్నీ రాసిన మరి చెప్పులకు మందు పెడితే చెప్పినట్టు తిరుగుతాడట రాజు గుడిసె బయటకు ఏడ వచ్చింది ఏనాడు చెప్పులు చూస్తుంటే ఈ అంకిరెడ్డి బయలకాడ మొగోళ్ళే అందరితో ఒక్కటే కంపెనీ పాడైంది ఒకవేళ రాజు చెప్పుల కాని వీళ్ళ చెప్పులకి ఇట్లా పెట్టిందనుకో రేపు పొద్దుగాల నన్ను అంకిరెడ్డి పల్లె దాటనిస్తాడా ఎరలేసిన కుక్కని నిడిచిపెడుతుంది కానీ ఈ ఊరు మొగోళ్ళు నన్ను నిడిచిపెడతాడు అందుకని చెప్పులకు బండి ఇక రాజుకైతే వచ్చిన ఇక చూద్దాం టెస్ట్ చేసుకో సొప్ప కట్టే నేను మరుగు మంది పెట్టంగా మీరందరూ చూసిర్రు రాజు లేచినాక భోగమ కలవాది మరుగు మంది పెట్టిందని ఎవరన్నా చెప్పిర్రు అనుకో చెప్పిన వాళ్ళంతా నా సముద్రం అవుతారు ఇక ఎట్లయితే గట్లా టెస్ట్ చేసుకుంటా అయ్యా హలో నువ్వు ఎక్కతా కొరకండి ఇంకింత ఉంచిన పిస ఎత్తే నీకింత వచ్చిపోతా నీకుంత సంబరం లైన్ లో పడతాడంటవా అవుతుంది ఆడోళ్ళు అనుకుంటే అమ్మ దిగిందో కొద్దిగా నా రాజా రాజు రానే అమ్మా ఆ బాబా కార్యముండయమలాగా కలవాతి రాని మరుగు మందులు ఎప్పుడు పోసిందో మరుగు మందులు పోసే వరకల్లా రాజ్యాన్ని రాజు కవ్వలాల నరాన మరుగు మందులు వారకపోతున్నాయి మరుగు మందులు వారకపోయే వరకల్లా కొడుకు మీద మతులు మరుతున్నాడు బిడ్డ మీద మతులు మరుతున్నాడు పట్నం మీద మతులు మరుతున్నాడు కాదే అమ్మా బాబా గారి ఉండకలవాతి రాని మరుగు మందులు పెట్టే వరకల్లా రాజు పండుగ లేచే వరకల్లా ఏడు చూసినా గాని కరణే గల్ల పడుతున్నది లైన్ లో పడుతుంది సత్తగా బండి లైన్ లో కత్త ఏందో బుగ్గ తీసేది బుగ్గ తీసి రాజవర్య మన పట్నం పోవద్దా ఎవరిని విరా నువ్వు నేనా మంత్రిని పెద్ద కంత్రి మంత్రి లేదు నాకు కంత్రి లేదు అక్కడ నీ కొడుకు నీ బిడ్డ నాకు కొడుకు నాకు బిడ్డ ఉన్నదా నాకు కొడుకు లేరు నాకు బిడ్డ లేదు నాకు రాజ్యమే లేదు మనకి ఏడంతరాల బయలుదేరి ఉంది బిల్డింగ్ దేర్ ఏ నిరంజన్ ఇప్పుడు నా కళ ఉన్నది నాకు ఆడవాళ్ళని చూస్తున్న కొల్లాగా రైతులు పాడుకోవాలా
అబ్బా కళ ఏం కలగను అగో దూరం ఉండి నీళ్ళు వచ్చిందా పాప సత్తగా గిట్టుంటదా మోసం పాడుగాని నువ్వన్నా చెప్పబోతే అర్థం అబ్బా ప్లీజ్ పిలిచలేదు కనీసం లేదు అబ్బా కయ్యేసారి అగో దూరం ఉండి మనిషివి కాదు నా దగ్గరికి వస్తావా మా మమ్మీ తూకుండా అది అసలు మంచిది కాదు అదో అదో నా నిన్ను చూడబోతుంటే కాలో నిన్ను చూడబోతుంటే నా కాలు దూరు కాలబట్టి కంటికి నువ్వు ఇట్లా ఎత్తామంటే నేను అసలు పెట్టకపోదు అవును ఆడుకునేలేవా గింత గిత్త ఉంటే నడుతుందా కళ చూడు కానీ ఎంతో ఒక్క పట్టుకొని చూస్తుండు ఒత్తుకో ఏంటిదే కళ ఏందయ్యా కళాన్ని మరిచిన కోరికల గానాన్ని మరిచిన నిన్ను నేను మనవలేని కళ ఇది ఆట మీద చూసినావు ఇది డే బై డే వీకెండ్ వీక్ బై వీక్ మంత్ ఎండ్ మంత్ బై మంత్ ఇయర్ ఎండ్ కానీ నువ్వు నా లైఫ్ నన్ను నమ్ముకుంటే నీ లైఫ్ ఎండ్ కళ ఐ లవ్ యూ కళ అట్టనే చెప్తే ఈయనకింత మొత్తం నేను చాలా నీకు ఆయన పోతావా ఐ లవ్ యూ అంటే అంగబెట్టి తంటారు అట్టిగానే ఊరుకుంటారు ఎవరు 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 అంటారు అందరూ అబ్బా కళ ఐ లవ్ యూ కళ బొకే ఏంటి బోకే ఈ బోకే పట్టుకొని ఏడాడుకొని అంటారు ఇది కూడా ఫస్ట్ ఆడుకోద్ది ఇది బోకే కాదు బుకే ఏం చేసుకున్నాడు అది తీసుకో నా ప్రేమతో ఇస్తున్నా నీ ప్రేమ పాడు గులాబీ పువ్వు ఇస్తే ప్రేమ గుచ్చుకుంటుంది మల్లె పువ్వు ఇస్తే ప్రేమ మార్చిపోతుంది శావంతి పువ్వు ఇస్తే ప్రేమ చచ్చిపోతుంది కాబట్టి అప్పుడు కాదు బాత్రూమ్ వేరే ఇసుకేసిన చెర్ల పారసముద్ర పువ్వు పిచ్చి మొక్క పిచ్చి ఆ పిచ్చి పువ్వు ఇస్తే ప్రేమ పిచ్చి పిచ్చి అబ్బా తీసుకోగల ఈ పువ్వు తీసుకొని మంచిగా మనిషి వెనక జేబులో పెట్టుకోపో నిన్ను చూడబోతుంటే కాలో మైండ్ అవుట్ అయింది ఆగుతలేదే ఓ కళ నేను కళ ముట్టుకుమ్మ జనమేనా ముట్టుకుమ్మ నాకు మొగళ్ళ ముఖం కూడా తెలియదు ఏదో పాపం అని అత్త నీళ్లు పోసినాక అంతే అబ్బా పిలిచలేదు రావు రావు బిల్లు ఏందయ్యా
ఓ అయ్యాక కాళ్ళు మొక్కుతారు ఆడలే ఆ? ఆడల కాళ్ళు మొక్కుతారు ఈ రాజు ఉంటే అంటే వేసేది రాజుల వేసం పాడిపించకుండా పాట ఆడోళ్ళ కాళ్ళు మొక్కుతాం అంటే అవసరం ఉన్నప్పుడు 10 సార్లు మొక్కాలి. రాజవర్య మన దేశం పోదాంపా. నువ్వేమని కంట్రీగా నేను మంత్రిని. చూప్. నీ ఇద్దరు పిచ్చేచావు. నీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటికాడ. చూప్. మహాకంట్రీ అంటే నేనంటే నీకు ఇష్టమా? లవ్ అంటే గంటగానం అంటే వెనక గమ్మున్నది కదా ఏంటి ఎక్కువ ఉన్నది ముందటికే అంటే ఇష్టం నాకు. గంటగానం ఇష్టమా? సరే అయినా ప్రేమకు లొంగని ఏ మగవాడు లేడు, ప్రేమకు లొంగని ఏ ఆడపిల్ల లేదు. నేను నీకు ఇష్టమే అంటాను, మరి నువ్వంటే కూడా నాకు ఇష్టమే. కానీ మళ్ళా కని మధ్యలో నీకైందా ఏంటిది సొత్తు పెళ్లి పెళ్లి కాలే నేను కట్ట కాదు పరంపోగే లగ్గమైందా నీకు? కాలే ఒక్కసారి అన్న, ఒక్కసారి కూడా కొంచెం అన్న, సగం అన్న. అయ్యో ఒక్కసారి అన్న. సత్తవా ఇను మంచిగా నువ్వు నీకు లగ్గం కాదు కాలే మొత్తమే. మరి నీకైందా 2 రండే సేనండే నాకు కూడా కాలే. ఆగో. చూడు ఈయన అత్తడి పోతాడు అంతే, నాకైతే లగ్గం కాలే. నా ఇద్దరు బిడ్డల ప్రేమ తమ్ముడైనడు నా ఇద్దరు బిడ్డలకు బిడ్డలు ఎత్తుకుంటా భాగ్యమా రేఖ పేరు మీద చదువు భాగ్యవ రేఖ ఈయన పేరు మీద ఎత్తురా ఇద్దరికి తమ్ముడు అయితే మరి అక్కగల్ల భాగ్యవా అక్కగల్ల రేఖవా మరి ఇద్దరు కలిసి ఎక్కడవా మా తమ్ముడు ఏడగూడు కట్టుకున్నాడు. మరి తమ్ముడు ఏడగూడు కట్టుకున్నావు తమ్మి, ఏ దారి నత్తవు తమ్ముడా? తమ్మి నువ్వు లేని మన ఇల్లు చిన్నవుతుందిరా, నువ్వు పోయే అల్ల కాదు తమ్ముడా, నువ్వు మళ్ళీ నడస్తో మాట్లాడిపోతావురా తమ్ముడు, మళ్ళీ నడస్తో మాట్లాడిపోతావురా. మరి తమ్ముడా నీ ఆత్మగల్ల మాటరా తమ్ముడు, ప్రేమగల్ల మాటరా నాయనా, నీ ప్రేమ దొరకరా ఏ దేవుడు ఎడవాపే నన్ను నమ్మలేను నాయనా. నీ ఈడేం పోయింది తమ్ముడా, నీ జోడేం పోయింది తమ్ముడా, నువ్వు సంబరపడేయాలరా, నువ్వు సంతోషపడేయాలా, ఏ దేవుడు నిన్నెడమాతరా తమ్ముడా. కొమ్మలంటి కొమ్మల్లో కొమ్మల్లో ఏ కొమ్మలస్తవరా తమ్ముడా క్షయి, మలెన్నస్తవరా తమ్ముడా క్షయి. ఏ దారి ఉన్నవరా తమ్ముడా క్షయి, తమ్ముడా క్షయి. పోతున్నా ఓ అక్క రేఖవా నీళ్ళి పోతున్నా కాకంతా బలగమా కాట కలిసి పోతున్నా కంచంతా బలగంలో కాట కలిసి పోతున్నా ఓ అక్క భాగ్యమా వెళ్ళిపోతున్నా. నీవు లేనని చెప్పిన తల్లిదండ్రి ఎత్తలుగా ఏడిచేటి నా తల్లికి దగ్గరుండి ధైర్యం చెప్పక్క, ఏడిచేటి నా తండ్రికి దగ్గరుండి ధైర్యం చెప్పు. నాకు ఉండనని నేనన్నా రానంటే ఎవరు రమ్మంటున్నారు అక్కో, అక్కడాన నేను వెళ్ళిపోతున్నా. తమ్ముడంటే లేని ప్రేమలు నీకుండే, లేని ప్రేమలుండే ప్రవల్ల వాసిపోతున్ననే అక్క. మరి తమ్ముడా అక్షయ్ తమ్ముడా నీకు కాదగాక మంచావన్నా, మా తమ్ముడు మనకున్నాడని తల్లి మేము దాదుకున్నాయ్యా.
కాని చనిపోయినా తమ్మునికి సర్గలోకం దొరకని మరి ఉన్న ఇద్దరు అక్కలకు మరి మోక్షము గలవని అలల్లని పడిపోని నానాడు పోగా కలవాతి మది లోపల పెట్టుకుంది. అయ్యా ఏనాడు గంధర్వ కళ్యాణం చేసుకుంటాను అన్నది. మరి ఏనాడు రాజ్యం దేశం ఎండి బంగారం వేల శిరవంతం కలవాతి రానికి పట్ట వేస్తున్నాడు కీర్తి చక్రవర్తి రాజు. అపకార్యం ఉండబోగమ కలవాతి మరుగు మందులతో రాజును మైకంలో పిచ్చి మరి ఏనాడు రాజ పట్టాభిషేకాన్ని చేపించుకొని మరి భోగమ కలవాతికి మొత్తం ఏనాడు పట్టని రాసిండు. కలవతి మైకం లోపల పడ్డాడు రాజాన రాజు. చనిపోయిన భార్యను మరిచిపోయింది, ఇద్దరు పిల్లగన్నను మరిచిపోయిండు. మరి ఏనాడు కళ్ళల్లో కలవాతి కనబడుతున్నదవ్వా. ఏ రాజ్యమేనా పర్వాలేదు, దేశమేనా పర్వాలేదు, కలవతే నాకు భార్య అనుకోని కలవాతితో కలిసి కాపురం చేస్తున్నాడే. ఓ రామ కానాడు భోగమ కలవాతి ఏమంటున్నదయ్యా, ఏనాడు 7 కమ్మల గుడిసెకాడ ఎన్ని రోజులు ఉంటామయ్యా, రాజ్యానికి రాజు నీ రాజ్యం వెళ్ళిపోదమయ్యా, మరి అట్టిగా మనం ఎట్లా పోదామయ్యా. మరి ఏనాడు క్షత్రియ వంశం లోపల 7 తీరుల గంధర్వ వివాహాలుంటాయ్యా. కాలు దొక్కిన లగ్గమే, ఏలు పట్టిన లగ్గమే, పూల హారం వేసిన లగ్గమే, మెడ లోపల మంగళ్య వేసిన లగ్గమే, బొట్టు పెట్టిన లగ్గమే అంటారు. 7 తీరుల వివాహాలలో ఏదన్నా ఒకటి గంధర్వ కళ్యాణం చేసుకొని మనం వెళ్ళి పోదామన్నది పోదామా కలవాతి. కలవాతి మాటలు పట్టుకున్నాడు రాజాన రాజు. ఈ హనుమన్ల గుడి కాడికి వస్తున్నా, హనుమన్ల గుడి కాడికి వచ్చిండు 2 పూల హారాలు తీసుకొని. ఇక నీకన్నా ఎక్కువ నాకేమున్నది బాబా, నాకన్నా ఎక్కువ నీకేమున్నది, నువ్వు నాకు భార్యవు, నేను నీకు భర్తను, భార్యతోని భర్తకు సుఖం, భర్తతోని భార్యకు సుఖం. ఇక పూలదండలు వేయబట్టే కదా, ఇక పూలదండ వేయబట్టే కానాడు అడవి లోపల హనుమన్ల గుడి కాడ ఏనాడు రాజ్యాన రాజు కలవతిని బోధమ కలవతి అంట తెలియదు. మరి ఏనాడు మాయ మాటలకు మరి ఏనాడు రాజు తల తిరిగిపోతున్నావా. భోగమ కలవతని తెలవకుండా ఇక కళ్యాణం చేసుకునే కళ్యాణం చేసుకున్నాడు. ఇక బామ మనం వెళ్ళిపోదామని 7 కమ్మల గుడిసె కాకి పెట్టిండ్రు. ఇక ఆడికెళ్ళి ఇద్దరు రామో దేవుడు ఇక బయలుపోతారమ్మా ఇక్కడ చిన్న భార్య తోలుకోనైనా మరి 7 మేడలకు వస్తున్నాడు. ఇద్దరు పిల్లగాళ్ళు ఏనాడు కళ్ళ చూస్తున్నారు. మా నాన్న 3 గడియలు వస్తానన్నాడు, 3 నెలల పొద్దు అయిపోతున్నది. ఏ రాజ్యం వేయండి మా నాన్న, ఏ దేశం వేయండు అటు మన కళ్ళ కళ్ళ తండ్రి ఏనాడు కనబడుతున్నాడు. నైనా ఇద్దరు పిల్లగాళ్ళు కళ్ళ చూస్తున్నారే అమ్మా. చూసవరకల్లమ్మా జాలి గుండె జల్లు ఉన్నది, గుండెలకు విలువంటున్నాయి, కార్యాలు బొర్ల పడుతున్నాయి. నాయనా ఎవరోరి నాయనా రాబో నాయనా, ఏ రాత వెళ్ళి రావే బోనానా, వెళ్ళి రావే బోనానా, పిల్లగాళ్ళు బోనాయినా పోతుంది నానా, ఇన్ని రోజుల నుంచి నానా అవ్వ యాదుకున్నావు నానా, అవ్వ లేకున్నా గాని నానా
చిన్ననాడు అవ దూరమైంది నానా నేను లేని అన్న తినలేదు నానా నువ్వు లేని అన్న తినలేదు నానా ఆకలైన కడుపురా నానా అల్లి పేన మొగమంటారు నానా మాకు అమ్మ ఉన్నదా నవ్వతోడు ఎక్కువ అన్నవ నానా చిన్నవారు ఉన్నారా అని చిన్నవతోడు ఎక్కువ అన్నవ వచ్చేడు ఒక్కోడి కాదు నానా నేను ఎనుకున్నాడు క్రియవలు నానా ఇక్కడ తోడు తోడు వచ్చాడు నాయన పిల్లగాళ్ళ తండ్రి చూసి కలకల ఇద్దరు పిల్లగాళ్ళు కన్న తండ్రి ముఖం చూసి కలకల కలకల కన్నీరు తీయంగా ఇద్దరు పిల్లలు ఏమంటున్నా అయిందా నువ్వు వంగ ఇది ఒక్కడే వేణు రాంగ ఇద్దరు వస్తున్నారు వాడి స్త్రీ ఎవరు నాయి నాలిక అటువంటి పలక వరకల్లా బిడ్డ పుష్పలత ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ నీకు చిన్నమ్మని తెచ్చిండ్రా హలో హలో అల్లెవలండి డాడీ డాడీ అంటున్నారు నాన్న నాన్న అంటున్నారు వాళ్ళు ఎవరు చెప్తావా ఏం చెప్పాలి బిడ్డ కొడుకని చెప్పు ఆరు నా బిడ్డ నా కొడుకే దీనికేం చెప్పాలి దానికి అక్కడ మరుగు మందులు తిన్నాక నాకు లగ్గం కాదు అని చెప్తే హలో అల్ల ఎవరండి అలా నా కొడుకు నా బిడ్డ నీ కొడుకు నీ బిడ్డ అంటే నేను ఇప్పుడే తినిందన్నా నేను పెంచిందా కూర్చున్నా నాకు కుడితే నాకు తెలియదా అనండి లగ్గమే కాలేదంటే పిల్లలు ఎడికి వచ్చిరయ్యా బామా కళావతి ఒక్క మాట నీకు అబద్ధం ఆడిన నాకు లగ్గం కాలేదని నీకు చెప్పిన కానీ నాకు లగ్గం అయింది నా భార్య నీరావతి నీరావతి గర్భం లోపల పుట్టిన నా బిడ్డ పుష్పలత నా కొడుకు రత్నకాలం వాడది ఎండుకోపోతుండు అన్నం లేదు కావచ్చు నా కొడుకు రత్నకాలం మారాదు నా బిడ్డ పుష్పలత ఈ కాడికి వెళ్ళి తల్లివేన నువ్వే అంటే నీ కొడుకు నా రత్నకాలం రాదు నీ కొడుకు నీ బిడ్డరా నా కొడుకు నా అంటే నీకు ముందుగానే లగ్గమైందా అయింది అంటే నీకు పెళ్ళి అయిందా నువ్వు ఇంత కొడితే అంత కొడితే సెకండ్ అయిండు బాడుకమేనా అయ్యో నువ్వన్న చెప్పవా సత్తవో సత్తడు అడ్డంటూ ఉండకపోతే అవసరం అయితే ఆయన కన్నా మరుగు మందు వెచ్చి వేస్తాయి నా ఎత్తు నా బిడ్డ నా ఎత్తు కొడుకులు ఉన్నారా పోకురి తుమ్మైతుంది పోకురి నా తోమ మంచి కాదా పోకు ఇగో బామా కళావతి నా భార్య నిజవతి అనిపోయింది నా బిడ్డ నా కొడుకు ఈ కాడికి వెళ్ళి తల్లి లేని నోటి నువ్వు విరవాలి తండ్రి లేని నోటి నువ్వు విరవాలి అని ఇద్దరి పిల్లలు వేసిండు కళావతి రాని చేతి లోపల పెట్టి రాజుల కచ్చిరి కాడికి వెళ్ళిపోయిండు కీర్తి చక్రవర్తి కలవాటి రానికి కడుపుల ఖర్చులు పెడతాన్నాయి ఏడు కమ్మల గుడిసె నుంచి ఏడంత్రాల మాలుకొచ్చిందనుకున్నా మరి ఏనాడు నా సౌతి పిల్లలు ఇంతెత్తు పిల్లలు అయ్యిండు రేపు పెరిగి పెద్దగా నా గర్భవాసం అందు కొడుకులు బిడ్డలు ఉడితే మరి నా భర్తకు సాతగాని నాడు రాజ్యము దేశం ఎవరి పాలవుతుందమ్మా పెద్ద కొడుకు ఏనాడు పెద్ద భార్య కొడుకుండగా చిన్న భార్య కొడుకు ఏమని ఎన్ని రోజులకున్న ఏనాడు పెద్ద కొడుకుండగా చిన్న కొడుకు రాజ పట్టాభిషేకం రాదు నా ఏనాడు సౌతి పిల్లగాన్ని ఉన్నంత సేపు మరి నా సౌతి కొడుకు ఏమో రాజవుతాడు మరి వాళ్ళ కింద నా కొడుకు ఏమో పాలేరు అవుతుంది మరి వాళ్ళ పాలేరు అన్న అయితే నేను పెద్ద పాలేరు అన్న అయితే కావచ్చు అనుకున్నది మధ్య లోపల ఇక ఎట్లయితే గట్లా అంటే కలిపెడుతూ ఉండక వల్ల ప్రాణం తీసినట్టు చెయ్యాలి మీరుకుండ మీద ఉండగా కిందకుండ కింద ఉండగా నడవకుండా తప్ప తీసిన న్యాయమే కావాలి కానీ మంచి పేరు రావాలి ముందుగారు మంచి పేరు అయితే సత్యదాకా ఏనాడు పేరు పోదు మరి ఏనాడు చెడు పేరు అనేది తొందర వస్తుందమ్మా మంచి పేరు రానికి కొన్ని రోజులు పడుతుంది అదే ముందుగారు చెడ్డ పేరు వచ్చినాక తర్వాత ఎంత మంచి పేరు పని చేసినా చెడ్డోళ్ళే అంటారు అదే ఫస్ట్ మంచి పేరు వచ్చిన వాళ్ళు ఎంత చెడ్డ పని చేసిన వాళ్ళు మంచి వాళ్ళే అంటారు అందుకొరకైనా మంచి ఏనాడు పేరు రావన్నా అని ఇద్దరు కొడుకు బిడ్డల దగ్గర తీసుకున్నది కన్న ప్రేమ కన్నా సాదుకున్న బవల దండి అని అగలగల మాటలు మాట్లాడుకుంటా ఈ 60,000 కురాలు
కట్టేనా కొడుకు వేడికొచ్చినది ఓ దేవుడు బిడ్డ వేడికొచ్చినది వచ్చినది రాయేనా బిడ్డ పుష్పరాజు రాముని నా కొడుకు అన్నట్టుగా అన్నములు దిందూర నా కొడుకు అన్నములు దిందూర నా కొడుకు రాయేనా బిడ్డ పుష్పరాజు అన్ని తీర్ల కూరలండిందామో అన్ని తీర్ల వండుకుంది బగారేసింది బిర్యానీ వేసింది చికెన్ బిర్యానీ వేసింది మటన్ బిర్యానీ మట్ట మర్రేసండి కొడుకు బిడ్డ వేడికి వచ్చింది కొడక ఎన్ని రోజులు ఆయన అన్నం తిరక కొడక అది చిక్కుడుకాయ కూరదా అది ఆల్సంతకాయ కూరదా అది కాకరకాయ బీరకాయ చికెన్ పక్కకుందిరా అందుకే అప్పుడు అచ్చుడు తోడ మొత్తం కిలనార చికెన్ ఏమి లేకుండా ఏనాడు అన్నం పెట్టిందో పిల్లగాళ్ళు ఏనాడు తినాక బాగా రోజులు అవుతున్నారే నాకు ఇద్దరు పిల్లగాళ్ళు రామరామ ఎంత దిగ ఉంది ఎంత గమ్మగుంది తిన్నమ్మా పిల్లగాళ్ళు తిని తిన్నమ్మా మళ్ళా రేపు పడిపోయి మళ్ళీ అట్లా దిక్కినా మది లోపల పెట్టుకున్నది మరి ఇద్దరు పిల్లగంటల పాఠశాల బయటికి పంపిస్తున్నాని ఇద్దరు పిల్లగంటల పాఠశాలకు పంపిస్తున్నది పడిపోతున్నారు ఇంటికి వస్తున్నారు పడిపోతున్నారు ఇంటికి వస్తున్నారు వారాలు గడుపుతున్నాయి పక్షాలు మాసాలు ఏనాడు గడిచిపోతున్నాయి కలవాది మంచిది చూడమ్మా మొదటి భార్య నీలవాది చనిపోతే మారు భార్య వచ్చింది కలవాది రాని కడుపులో ఉట్టకుండా ఇద్దరు పిల్లగండ్ల కన్న తల్లి కన్నా కోల్చుకుంటుందంటుర్రే రాజాన రాజు కీర్తి చక్రవర్తి కూడా మది లోపలేమనుకున్నాడు నా మొదటి భార్య నీలవాతి ఉన్నా గాని నా పిల్లలకి ఇంత మంచిగా చూడదు కావచ్చు అనుకున్నాడే నమ్మిండు నాదు నష్టమైపోతుందని తెలవక ఇద్దరు పిల్లగండ్లను మరి కలవాతి రాని చేతులు పెట్టి రాజాలు ఏనబట్టే ఇక దేశం ఏనబట్టే రోజాక రోజులు గడిచిపోతున్నాయమ్మా మనిషి ఒక్క కాలం నిలుసుంటాగుతాడు గాని కాల వేదన ఆగది మరి ఏనాడు వరంగా మనిషి గడియకు ఏనాడు పునం మారుతుంది అమ్మా కలవాతి రాని కడుపుల కత్తులు మెరుతున్నాయి వీళ్ళ పిల్లగండ్ల ప్రాణం తీసిందన్ని కావాలి వీళ్ళ జీవనం తీసిందన్ని కావాలి ఇద్దరు పిల్లగండ్ల పాఠశాలకు వెళ్ళిపోయారు మరి పాఠశాల నుంచి ఇంటికి వచ్చినాక అండకడి పెడితే ఉండక వీళ్ళ ప్రాణం తీసినట్టుగా ఇత్తనాన్ని మది లోపల పెట్టుకున్నది భోగమా కలవాతి ఇక రాని పోరగాళ్ళు ఇద్దరు పిల్లగాళ్ళు ఏనాడు పడికైన పిల్లగాళ్ళు 12 కొట్టేయాల ఏనాడు అవుతుందమ్మా నా చిన్నమ్మ వేటి పోయి కమను దాన్ని నేను వస్తామని ఎట్లా పోతున్నారు ఇద్దరు పిల్లగాళ్ళు రాబోతున్నారు నాకు పున్నాపి వెన్నెలా
పిల్లగాని 12 పెట్టేయాలకి ఏనాడు ఏనవచ్చిండ్రు అవి ఏమిటమ్మ చిన్నమ్మ 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 ఆకలైన కడుపు వాడు చిన్నమ్మ కమల దండ పెడితే ఆకలైతే కొద్దిగా అన్నం పెట్టు అమ్మా బిడ్డ వచ్చినావా జ్వరం పాడుగాను చిన్న జ్వరం రాలే బుగ 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 అంటుంది తలకాయ 120 డిగ్రీ జ్వరం వచ్చింది తలకాయ డుమ్ చిక్కి చిక్కి డుమ్ డుమ్ చిక్కి చిక్కి అంటుంది ఆడిన తీడింత డిస్కో జ్వరం వచ్చింది మచ్చల మచ్చల జ్వరం వచ్చింది చిన్నమ్మ గంట ఘోరం వచ్చింది ఘోరంగా అంటే ఘోరంగా వచ్చింది చూడు టాబ్లెట్ వాడుకోలేదు నా జ్వరం నీ చూసి ఆయన చూడు ఎట్లయిందో పొగ చూరిపోయాడు మొత్తం కొన్నంగాలు అయినాయి అది ఆడే మొగది బిడ్డ చిన్నమ్మ నాకు అన్నం పెట్టు చిన్నమ్మ వాళ్ళు పడిపోతాం అన్నం 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 అనకు బిడ్డ నాకు లేవ రాలేదు సాధన అయితే లేదు లేవలేదు ఎక్కడి పని అక్కడనే ఉంది ఆకిలి నూకలే అలుగు చల్లలే సానుపు చల్లలే ముగ్గురు వేయలేదు పాసిపోళ్ళు తమ్మలేదు ఓ నాకు బెడ్ మీదకి బెడ్ కింద కాలే పెట్టలేదు బిడ్డ అయ్యో డెంగ్యూ డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఎర్రగడ్డకు ఆరేయాలి చిన్నమ్మ బిడ్డ నాకు జ్వరం వచ్చింది కాబట్టి అన్నం వండలే నేను తినలేను బిడ్డ నా నోట్లోకి ఏమన్నా వేయిందా నేను ఒక్క ముక్క తిండా నిన్న నేను ఆదివారం పొద్దుకి తిన్నా అంటే ఇంతవరకు ఒక్క మెతుకు ఒక్క బుక్క కొన్ని నీళ్లు నేను తాగిన సత్తవా ఆదివారం పొద్దుకి తిన్నా ఇవరకు ఎప్పుడన్నా తిన్నానా ఎన్ని రోజులు అవుతుంది 4 రోజులు అవుతుందట చంద్రయ్య గారుగా చిన్నమ్మ తోలకపోతావా భయ్ సోది వేయచ్చా ఎత్తరా ఇడ ఆయన ప్రభాకర్ ప్రకాష్ ప్రకాష్ ఎవరు ప్రకాష్ వెనుక ఎనుకున్నలతో నాకు సంబంధం నాకు చిన్నమ్మ ఏనాడు చెప్పంగా పుష్పలాత ఏనాడు జగన్ పెట్టిందమ్మా చెప్తున్న మాటను బిడ్డ నాకు సాధన అవుతుంది కాబట్టి 7 వాకిళ్ళు 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 నూకి సానుపులు తల్లి రంగెల్లి ముగ్గులేసి పాసి బోర్లు తోమి చట్టం అంటున్నావా పాసి బోర్లు తోమి చిన్నమ్మా నువ్వు చెప్పిన పనులన్నీ చేసినా నా దగ్గరికి వస్తే ఇక అన్నం అన్న సంగతి అన్నం అన్న సంగతి అప్పుడు నేను నేను మంచిదాన్ని కదా సత్తవా నువ్వు మంచిదానివే నేనేమన్నా అసోంటిది అన్నా నేనేమన్నా వస్తుంటది అన్న నేనేమన్నా ఇసోంటిది అన్నా నేనేమన్నా ఇస్తుంటది అన్న నేనేమన్నా సంసారి నేనేమన్నా ఓ బాడుకో నేను సంసారాన్ని కాకపోతే ఎవరి మొగలు ఎంబడవేయండ్రా నాకేమన్నా ఆయన తీరున్నదా నాకేమన్నా ఆయన షీరున్నదా నాకేమన్నా ఆయన రైకున్నదా నాకేమన్నా ఆయన రైకున్నదా నాకేమన్నా ఆయన సొమ్ములున్నాయా నాకేమన్నా ఆయన సొమ్ములున్నాయా ఆయన ఏమన్నా మిండెడు ఉన్నదా నాకైనా ఓ బాడుకో ఆయన మిండడు ఉంటారు ఎవరన్నా అయినా మిండడు ఉంటే నా మొగంతో చెప్పబోదు ఏమని కింద ఆడ కట్టుకుని సడ్డ కూడా ఉన్నాడు అని చెప్పు శీవిడి చేతులు పట్టుకొని 7 వాకిలు నూపుతూనే మంచి మాట లేకుండా లేదు పో ఆడి వెళ్ళ పుష్పలత చిన్నమ్మ మాటలు ఏనాడు చెవరు పెట్టిందమ్మా దాని గుండె జల్లు అన్నదమ్మా అమ్మా నాకు ఆకలి అవుతుందంటే నా చిన్నమ్మయ్య ఉన్నదమ్మా నా బిడ్డ పుష్పలత 7 ఆకిలి అన్నదమ్మా నేను చదువుకున్న ఆడవిళ్ళని నేనున్నా కళ మట్ట చేతులు నాయి ఉన్నాయి చెల్లెడు ఆకిలి కూడా లేదు చిన్నమ్మా చెల్లెడు అనుకోత వేయలేదు రంగరంగి ముగ్గులు వేయలేదు చిన్నమ్మా
అన్నం పెట్టు అంటే అమలాలా మారు మారు ఏనాడు దెబ్బలు కొట్టంగా గానాడు వారి కట్టున్నావా గానాడు తండ్రి అది కట్టున్నాడు నైనా ఓ తల్లి నీలవాది ఎక్కడాని పోతి అమ్మా కానీ భూమి ఏటి అమ్మా మా కష్టగాలు చూడొస్తున్నావా మా బాధలు చూడొస్తున్నామ్మా ఇలా నా తల్లి నాకు ఉంటే నా బిడ్డ నీకు ఎంత ఆకలైతున్నదో రావే కళ్ళ బిడ్డ అని నా తల్లి తినకున్నా గాని బిడ్డకు తినిపిపోనావా ఓ తల్లి నీలవాది మాదేవి పుట్టికరేవా మాదేవి రాధరాయవా మేము చిన్ననాడు మా కొరల బట్టి మా బొడి కనుగొట్టే ఈ కష్టకాలం మాకు ఉండపోవమ్మా ఈ బాధలు మాకు ఉండపోవమ్మా ఏడు లాగిలు కూడా పోతే నా చిన్నమయ్య వంటదాని ఆడవిల్ల పుష్పనాథనైనా ఏడు లాగిలాట ఓనైనా చిన్నమ్మ 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 మంది వారెత్తులు ఓసారి అమ్మని పిలిస్తేమో బిడ్డ ఓ ఓ బాబు ఉన్నది అయితే బిడ్డ ఓ అల్లెవలే ఊకే నిన్ను చిన్నమ్మ చిన్నమ్మ అంటున్నారు ఓ నా సాగుతి పిల్లలు అది జిల్లా ఉంటే బాగా అన్నం పెట్టు అమ్మా చెప్పిన పనులు చేసిన అమ్మా ఏంది నువ్వు చెప్పినట్టు చిన్నమ్మ 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 మనకు చిన్నమ్మ మనకు కన్న తల్లి లెక్క చూస్తలేనా నీకేమన్నా తక్కువ చేసినా ఉడుకు అన్నావు నీకు పెడతాన్నా తల్లి అన్నావు నేను తింటాన్నా అన్న తల్లి కన్నా ఎక్కువ నేను చూసుకుంటాను అవు సత్యం ఏమంటావు ఓ కన్న ఒక్క నేను కన్నుడు కనలేక అంతే కనలే పానీయలే మిగతా అన్ని వేసిన అమ్మ అంటే ఏమవుతుంది నేనేమనమంటావు మరి ఓ లంచ్ అనమాట నువ్వు సపరే కూకుండు నీకు చెప్తాంది నువ్వు అన్నం అని మనీ నోళ్ళ వారే నేనేమన్నా తిన్నా నా సత్తవా నా కడుపులోకి ఏమన్నా అయిందా మరి నేనేమన్నా తిన్నానా ఓ ఆకలి చిన్నమ్మ పూరగానే ఎంత ఉపాసం ఉంచుతుందో అనుకోవాలి పూరి కొడాలి కొండ నేను పెట్టాను అయితే బిడ్డ పని చేసినామా పని చూసుకోవాలి ఇప్పుడు ఆడోళ్లకు లగ్గమైనాక నేను ఇక్కడ వండ పెడితే అమ్మగారింటి కాడ వన్నాలు వాటికి అత్తగారింటి కాడ అంటే మొగడు ఊకుంటాడా ఓ సట్టవసం అంటే అత్తగిట్ట దొరకాలి కానీ నాలుగిటికి లేపి కూకుండా పెడుతుంది ఓ ఆగిట్లా ఆగిల్లో పుట్టాడు సల్లే నాలుగిటికి లేపి ఆకిలి నొక్కిపిస్తుంది ఓ ఈ ముసలున్న రోగం పాడుగా వాళ్ళు పండనీయరు కోడళ్ళు వాళ్ళ కాలు నొచ్చే కాలు గుంజుదా అయ్యో నీ ఆకిలి పాడుగా ఇదే నువ్వు కూడా అంతకంతే ఎక్కడి చెత్త అక్కడనే పాడైంది ఎక్కడి దుమ్ము అక్కడనే పాడైంది ఉడిచినట్టు ఎన్నడు ఊడవలేదు కాబట్టి చిన్నమ్మ ఆకిలు కూడా మంచిగా రేపు నీ మొగడు అట్టే వండ పెడతాడా నీ అత్త ఊపులే కదా మీ మామ అక్కడ చూడాలి మీ మామ అవుతానే లేడు మీ మామ ఊపుకుంటాడా మామకేమంది
కింద రాజు పెడతాం. మీ మామది ధర్మాల మొత్తం ఫుల్ అయింది. ఆడోటి ఈరోజు ఆడోటి అన్ని స్పీక్ మా అత్తను గురించి మా మామ తీసుకొని తెస్తాడు. గీ అయ్యో గీ అడుగుదలితే గీ బకెట్ కింద బకెట్ పుద్ద కింద నల్లద్దా గిట్టే ఆ ఉప్పు నేను ఆకిలు ఉడుచుకున్నప్పుడు నువ్వు నూక్కున్నప్పుడు నూక్కున్నప్పుడు కాదు ఊడ్చుకున్నప్పుడు నేను ఊడ్చుకున్నప్పుడు అంకిరెడ్డి పల్లె కాడ మొగోళ్ళందరూ వచ్చి అబ్బో పిల్ల అంటే పిల్ల కలవద్దు అద్దం 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 వాళ్ళు నూకుతుందా అని ఆకిట్లకి వచ్చి చూసుకొని మంచి క్రాపు తీసుకొని బొట్టు పెట్టుకొని పోదురు కానీ నీరంటే ఊసి బొట్టు పెట్టుకొని పోదురాళ్ళు. పాసు పాసు పాడు నువ్వు సిద్ధువాట కాకపోతే నీరు ఆగుతలేదు అలుగు నోరు అలుగు తన్నం కోరుతుంది పాడు పాసు పాడు కోరుతుంది ఉంటా అనముండా గిదేనా తర్వాత ఆడిదాని అంగితం గిదేనా ఆకలి 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 మంచి లోట్లలో వాడేస్తాను నేను తిన్నానా గిదేనా ఆడిదాని తర్వాత గిదేనా రేపు మీ అత్తగారి ఇంటికి పోతే మీ అత్తుకుంటది ఏమంటది అయ్యో కన్న తల్లి అన్ని భూమి మీద వేసింది కానీ సాదుకున్నదాన్ని కొద్దిగా మానం ఉన్నది గట్లా సచిన తల్లి వచ్చింది కానీ ఉన్న చిన్నవ లంచ కన్నా మానం ఉన్నదా అని అంటారు. లంచ నోరు నిండా పడితే ఎవరు ఎవరేమనుకుంటారు అది మాట ఆడుకున్నా వాళ్ళు ఇది ఉడితే అయిపోవు. నాకు సాధనైనా నువ్వు గట్ట చెప్పు నన్ను నువ్వు నాటోళ్ళే ఉన్నావు అప్పుడు నీ పండ్లు నీ మీసాలు నీ కళ్ళు ఆయన వయసు మీద ఆయన నీ ఆట బాట అప్పుడు నిన్ను మందలిగా వశం ఉన్నదా ఓ అప్పుడు ఇప్పుడు మోకాళ్ళు ఎత్తలే ఏందనుకుంటున్నావు బిడ్డ ఏం చెప్పిన పని చేస్తలేమని ఏనాడు కలవాతి మళ్ళీ లోపలేమనుకున్నది ఈ పోరిని ఏనాడు వండకలు పెడదామంటే ఈ చెప్పిన పనులన్నీ చేసింది ఈ మరుమరులో వంటి స్తంభం వేడికి ఏరవచ్చి రెండు దండరెక్కలిరిగా గుంజి స్తంభానికి ఏనాడు కట్టేస్తున్నదో గానాడు పుష్పనాథ దేవి కలకల కలక నీరు తీస్తున్నది అన్నా అన్నా రక్షకాల రాజా అన్న నువ్వెక్కడున్నావురా అన్నా అన్నా అన్న నా ప్రాణం పోతుంది కావచ్చురా అన్నా అన్న నా జీవనం పోతుందా అని పుష్పలా తేడుతుంటే అన్నగాడు చూడు రట్టకాలమా రాదే అమ్మా ఈ అన్నగాడు ఎలా వచ్చేమో దేవుడు ఈ అన్నగాడు ఎలా వచ్చేమో దేవుడు అన్నగాడు ఎలా వచ్చింది ఏనాడు అన్నగాడిని కళ్ళతో చూసింది కొడగా చిన్నమ్మ 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 అనకు రాదిగట్టే చిన్నమ్మ 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 అంటావా చూడు నిన్ను చిన్నమ్మ అనపోతే నువ్వు నన్ను అన్న తల్లి అమ్మ అంటే కంటేనే తల్లి అవుతాదిరా కంటేనే అమ్మ అంటున్నా అనపోతే చిన్నమ్మ ఎవరు ఉంచుకోరు ఆయన ఉంచుకుని నీ తల పండు వాళ్ళకి ఉంచుకున్నారు నీ తాళి కట్టుకోలేనా చిన్నమ్మ మాకు 7 పొత్తులు అవుతున్నాయి 7 మాపులు అవుతున్నాయి కడుపు కన్నం లేదు కంటి మీద లేదు ఒంటికి సుఖం అవుతున్నది వరగాల తపస్సు అయిపోతున్నది కడుపుల పేగులు కరెంటు తీగలడం వాడి తప్పుకున్నాయి చిన్నమ్మ మేము అన్నవు మేము అన్నవు తిన్నాక గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయి చదువు శాస్త్రాలు నేర్చుకుంటాం చిన్నమ్మ ఆకలి 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 అని మంది నూళ్ళల్లో వారెత్తాను నేనేమన్నా తిన్నాను అవు సత్తవా నేను అంటితే ఇళ్ళకి పెట్టకపోదునా మనం అండుకున్నాక మందికి పెట్టకనే తింటావా చెప్పు దాచుకొని తినే గుణం ఆమెకు లేదు నాకు లేదు ఆమె గుణం నా గుణం ఒక్కటే ఎంత శుద్ధి లేదు కథ చెప్పినట్టు నేను అన్నేమన్నా ఎడ చూసినావు ఈ ఎవరైనా కొడగా నా కొడగా చిన్నమ్మ ఏనాడు మందిలో వారెత్తున్నావు కొడగా పట్ట పట్ట నూట ఒకటి చీరలున్నాయి నూట ఒకటి రేఖలున్నాయి 71 బ్లౌజులు
పట్టుకొని నా కొడుకు సకల సంగము బట్టలు విండుకొని నా కొడుకు బట్టలు విండుకొని సకల సంగం ఉల్లి పూలలో ఉల్లారేసుకొని మళ్ళీ పూలలో మంట పెట్టుకొని నా దగ్గరికి వచ్చి చిన్నమ్మ నీ బట్టలు విండిన చిన్నమ్మ నువ్వు చెప్పిన పని చేసినా అని నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్నమన్న సంగతి పట్టు 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 నా పాత శీలలు చేతుల పట్టుగా శివ శివ లేదు శివుడు ఇక్కడ లేడు వెమలాలు ఉన్నాడు రాముడు ఇక్కడ లేడు భద్రాచలంలో కొలువై ఉన్నాడు అయ్యో అయ్యలేదు బియ్యలేదు ఏ చిన్నమ్మ మనకు అమ్మ 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 నువ్వు అంటన్నా మాకు కావాలం అంతా అన్నం పెట్టినాక చిన్నమ్మా నువ్వు ఏ పని చెప్తావు ఆ పని మేము చేస్తాం అన్నం 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 అనకురా అన్నం అన్నం ఉన్నాక నీకు పెట్టకపోతే నాకు సాధ కాక అందుకే అంటారు కోపం కొద్ది చెప్పిన వాళ్ళు బాగుపడాలని చెప్తారు మంచిగా బుదిరికిచ్చుకుంటూ చెప్పేటోళ్ళు చెడిపోవాలని చెప్తారు నేను నా కొడుకుడు పేరుకు రావాలి నా బిడ్డ పేరుకు రావాలని చెప్తున్నా నేర్చుకో నేర్చుకో పని నేర్చుకో బాబా గారి మున్నా కలవతి రాణి నా కొడగా రత్నకాల రాజా 101 సీదర కొడుకు 101 లంగరా 101 బ్లౌజ్ తీసుకుపోయినా కొడగా చంద్రబిల్ల చెరువు లోపల ఉల్లి పూలలు ఉల్లారేసుకొని మల్లె పూలలో మరత పెట్టుకొని బంతి పూలలో బట్టలు విండుకొని కొడుకు నా దగ్గరికి అత్తే కొడక నీకు అన్నం పెడతానంటున్నదే అవ్వలా చిన్నవా మాకు 7 పొద్దులైతున్నదే అవ్వా మాకు 7 బాబులైతున్నది కడుపు కన్నం లేకపోయే కంటికి నిద్ర లేకపోయే ఒంటికి దుఃఖం లేకపోయే నందగల్ల తల్లి నాకు లేకపోయే పిడికడంతా అన్నం పెడితే అన్నం తిన్నాక నువ్వు చెప్పిన పనులు మేము ఎత్తవేసిందవ్వా కానీ ఇంత మాడవలకంగా పాపగాడి ముండ కలవతి రాని ఏమని ఉర్రే కొడక పాపగాడి ముండ కొడక రత్నకాల రాజ బట్టలు విండి కొత్తన నీకు అన్నం పెడత లేకపోతే నీ ప్రాణం ఇత్తనాని వలకంగా పిల్లగాడు రత్నకాల రాజు అవలాల గిద 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 బట్టలు వేడి కట్టిండు సాగలల్లా సందవు బట్టలు ముడుతున్నాడే గా బట్టలు సేదవట్టంగా గా చెల్లె పుష్పలాద కళ్ళ యుతున్నది కళ్ళ యుది ఉన్నది ఓ అన్నా ఆడోళ్ళ బట్టలు అంటారా అయిన బట్ట ఉంటదన్నా కాని బట్ట ఉంటదిరా మైల బట్ట ఉంటది అన్నా నువ్వు మగ బాయి కానిరా అన్నా అన్నడు ఆ బట్టలు ముట్టకురా అన్నా ఆ బట్టలు చేత బట్ట కాని గా చెల్లె పుష్పలాద ఉరికొచ్చే వరకల్లా పాపగాడి ముండగలవాటి రాని చెల్లె పుష్పలాద దండరెక్కలు అందుకొని గిర 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 గుంజుకుపోయి ఉగ్గు స్తంభానికి కట్టేసి కొరడతోటి దెబ్బలు కొడుతున్నది అవ్వా దెబ్బలు కొట్టంగా రత్నకాల రాజు ఓ చిన్నమ్మ నా చెల్లెను ఒట్టగే నీ కాళ్ళు నేను ఒకరు చిన్నమ్మ నీ కడుపులో తల పెడితేనే చిన్నమ్మ ఆ పిల్లగాడు రత్నకాల రాజు సాగల సన్నం బట్టలు ముట్ట కట్టుకొని శ్రీరామ నిధి నామం శ్రీరామ నిధి నామం దేవుడా
చెప్పిన పని చేయక చిన్నమ్మ చిన్నమ్మ అనకు ఏడితే నాకు జాలి కలిగేది రా చక్రవర్తి రాజా నారాయణ ఎక్కడున్నారా కొడుకుల మీద వదిలి పడుతున్నావా నువ్వు బిడ్డ మీద వదిలి పడుతున్నావా అయ్యా నువ్వు చిన్నమ్మ తీసుకొచ్చినారా నాడు మా చేతుల్లో పెట్టినా అయ్యో నాడు వెళ్ళిపోతేవారా అయ్యో నా కొడుకు ఎట్లున్నది నా బిడ్డ ఎట్లున్నదా అని నాడు మా దగ్గరికి అయ్యో తల్లి రాయే తల్లి రామ దేవా తల్లి రాయే తల్లి ఎక్కడికి వెళ్ళొచ్చిన్నామని ఇంటికి వచ్చి నాగలక ఈ తల్లి లెక్క చూసుకుంటా చిన్నమ్మ చేతులు పెట్టి మా నాన్న వెళ్ళిపోయానే అవని నోమాని పిలవలేను అవగానే ఉట్టిర్రా మీరు ఎవరు పుట్టగానే మీరు అవగానే తెలుస్తారా నాకు తల్లి ప్రేమ తెలవలే మాకు తండ్రి ప్రేమ తెలవలే నా గండాన కనిపారేసింది తల్లి చేత కోరు ముద్ద మేము తినలేదే మమ్మల్ని ఏ చెట్టు గీడు అన్నవే అవ ఏ గుడ్డ గీడు అన్నవే ఓ చిన్నమ్మ నీ కాలు నేను మొక్కుదా వాళ్ళతోడికి రాదు నీ కడుపులో తల పెడతా నా చెల్లెను పట్టకే చిన్నమ్మ సాగరంలో సందవుడా ఆ బట్టలు ముళ్ళ కట్టుకొని ఆ తుఫాను అడివి లోపలే వలాలా చంద్రపిల్ల చెరువు లోపల ఎప్పుడు వస్తున్నారో ఆ చెరువు లోపలికి వచ్చే వరకల్లా ఆ పిల్లగాడు ఎవ్వలాలా అక్క నువ్వు కరెంటు పోతుందని తెచ్చినావు తెచ్చినాకనే కరెంటు పోయిందా